హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న బ్రహ్మముడి సీరియల్ తాజా ఎపిసోడ్ యొక్క పూర్తి విశ్లేషణతో మీ ముందుకు వచ్చేశాను. ఈరోజు ఎపిసోడ్ ప్రతీక్షణం ఉత్కంఠభరితంగా, ఎమోషన్స్తో నిండిపోయింది. భార్య ప్రాణం కాపాడటానికి భర్త పడుతున్న ఆరాటం ఒకవైపు, తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం తల్లి చేస్తున్న పోరాటం మరోవైపు. అసలు రాజ్ మనసులో దాగి ఉన్న ఆ భయంకరమైన నిజమేంటి? కావ్య తన తెలివితో ఆ నిజాన్ని బయటపెట్టగలదా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఉత్కంఠభరితమైన ఎపిసోడ్లోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోకి ఇప్పుడే ఒక లైక్ కొట్టేయండి. అసలు రాజ్ ఎందుకు అబార్షన్ చేయించాలని అంత పట్టుదలగా ఉన్నాడని మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి. ఎపిసోడ్ ప్రారంభంలోనే మనసుల్ని పిండేసే ఒక బలమైన సన్నివేశంతో కథ మొదలవుతుంది. రాజ్ అబార్షన్ చేయించుకోవాలని ఎంతగా ఒత్తిడి చేసినా కావ్య సింహంలా గర్జిస్తుంది. ఆమె కళ్లలో నీళ్లు తిరుగుతున్నా, గొంతులో వణుకు ఉన్నా, మాటలో మాత్రం ఒక తల్లి యొక్క ధైర్యం, తెగింపు స్పష్టంగా కనిపిస్తాయి. రాజ్ ముఖంలోకి సూటిగా చూస్తూ, మిమ్మల్ని అడ్డువేసి కాదు, సాక్షాత్తూ ఆ దేవుడు అడ్డొచ్చినా నా బిడ్డను నేను కాపాడుకుంటాను అని అగ్నికణలాంటి మాటలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ మాటలు రాజ్ గుండెలో శూలాల్లా గుచ్చుకుంటాయి. నిన్ను కాపాడటానికే కదా కావ్య నేను ఇదంతా చేస్తుంది, నా బాధ నీకు ఎలా చెప్పను అని అతని మనసు ఘోషిస్తుంది. కాని పెదవి విప్పలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతాడు. అక్కడ నిలబడిన అపర్ణ, సుభాష్లు బిత్తరపోయి చూస్తుంటారు. కొడుకు ప్రవర్తన అపర్ణకు అంతుపట్టదు. ఆమె సుభాష్ వైపు తిరిగి, ఏంటండి ఇది? వీడు ఇంత మొండి పట్టు ఎందుకు పట్టాడు? కావ్య అంటే ప్రాణం పెట్టేవాడు, తన బిడ్డ అంటే మురిసిపోయేవాడు, ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నాడంటే నాకు ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని అనిపిస్తోంది అని తన అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది. ఆమె గొంతులో కొడుకు మీద కోపం కంటే ఏదో కీడు శంకిస్తున్న ఆందోళన ఎక్కువగా కనిపిస్తుంది. కాని సుభాష్ మాత్రం విధిని నిందిస్తూ, ఏం చేస్తాం అపర్ణా? ఇలాంటి మొండి బిడ్డ మన కడుపున పుట్టాలని రాసిపెట్టినప్పుడు ఇంకేం చేయలేం. ఇదంతా మన దరిద్రం అని నిట్టూరుస్తాడు. ఆయన మాటలో కొడుకుని మార్చలేననే నిస్సహాయత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మరోవైపు రాజ్ ఒంటరిగా తనలో తనే కుమిలిపోతుంటే తమ్ముడు కళ్యాణ్ అతని దగ్గరికి వస్తాడు. అన్న పడుతున్న వేదన చూడలేక, ఏంటన్నయ్యా ఇదంతా? ఇంట్లో అందరూ నిన్ను అపార్థం చేసుకుంటున్నారు. నీ మీద నిందలు వేస్తున్నారు. అమ్మా, నాన్నలు కూడా నిన్ను తప్పుబడుతున్నారు. ఇవన్నీ భరించడం అవసరమా? అసలు విషయం ఏంటో చెప్పెయ్యి కదా అని బ్రతంలాడతాడు. కళ్యాణ్ మాటలో అన్నమీద ప్రేమ, వదినమీద జాలి స్పష్టంగా కనిపిస్తాయి. కాని రాజ్ మనస్సు రాయి చేసుకుంటాడు. లేదురా కళ్యాణ్, ఈ నిజం ఎవరికీ తెలియకూడదు. ముఖ్యంగా మీ వదినకు అస్సలు తెలియకూడదు. ఇంట్లో ఎవరికి చెప్పినా వాళ్లు ఆగి చివరికి కావ్య దగ్గరే ఆగుతారు. అప్పుడు నేను పడుతున్న ఈ కష్టమంతా వృధా అయిపోతుంది అని కఠినంగా చెప్తాడు. అప్పుడు కళ్యాణ్కి డాక్టర్ మాటలు గుర్తొస్తాయి. మరి ఇంకా ఎన్ని రోజులన్నయ్యా ఇలా? డాక్టర్ చెప్పారు కదా, ఎంత తొందరగా ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేస్తే వదినకి అంత మంచిదని. మనం ఆలస్యం చేసే ప్రతి క్షణం వదిన ప్రాణాలకే ప్రమాదం. దయచేసి ఎలాగోలా వదినను ఒప్పించు, లేదా ఇంట్లో పెద్దవాళ్లకైనా చెప్పు. అందరూ కలిసి చెప్తే వింటుంది కదా అని వేడుకుంటాడు. ఆ మాటలకు రాజ్ కళ్లలో నీళ్లు తిరుగుతాయి. చూశావుగా కళ్యాణ్, నేనే స్వయంగా చెప్తేనే నన్ను ఎదిరించి బిడ్డను కాపాడుకుంటాను అంటోంది. అలాంటిది ఇంట్లో వాళ్లు చెప్తే వింటుందా? అస్సలు వినదు. తన ప్రాణాల కన్నా తన బిడ్డ ప్రాణాలే ముఖ్యమనుకుంటుంది. కాని నాకు నా భార్య ప్రాణాలే ముఖ్యం. తన బిడ్డను కాపాడటానికి తను ఎలా ప్రాణాలు అడ్డేస్తుందో నా భార్యను కాపాడటానికి నేను ఏదైనా చేస్తాను. తనకి తెలియకుండానే చేస్తాను అని భీష్మించుకుని కూర్చుంటాడు. అతని గొంతులో భార్యను ఎలాగైనా దక్కించుకోవాలనే తపన, ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటాననే తెగింపు కనిపిస్తాయి. కళ్యాణ్, ఏం చేయబోతున్నావన్నయ్యా? అని ఆందోళనగా అడగ్గా, రాజ్, చూస్తావుగా. రా, నా వెనకాల రా అని చెప్పి కళ్యాణ్ని తీసుకుని బయలుదేరుతాడు. అయ్యో రాజ్, భార్య ప్రాణం కోసం ఇంతలా తప్పించిపోతున్నావు. కాని నీ పద్ధతి వల్ల అదే భార్యకు శత్రువుగా మారుతున్నావు. నీ బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఇంట్లో ఇంద్రాదేవి, అపర్ణ, కావ్య కూర్చుని ఉంటారు.
అపర్ణ కావ్య దగ్గరికి వచ్చి ఆమె చేతులు పట్టుకుని, నా కొడుకు మాటలకి నువ్వు ఎక్కడ లొంగపోతావో అని భయపడ్డాను కావ్య. కాని ఒక తల్లిగా నువ్వు తీసుకున్న నిర్ణయానికి, నువ్వు నిలబడ్డ తీరుకి నువ్వు నిజంగా నా కోడలు అనిపించుకున్నావు. ఈ విషయంలో నా పూర్తి మద్దతు నీకే. నా కొడుకుకి అస్సలు లేదు. నువ్వు అస్సలు తగ్గకు. వాడు అబార్షన్ ఎలా చేస్తాడో నేను కూడా చూస్తాను అని ధైర్యం చెబుతుంది. చూశారా ఫ్రెండ్స్, అపనగారిలో అత్తని కాదు, ఒక తల్లిని చూస్తున్నాం మనం. కొడుకు తప్పు చేస్తున్నాడని తెలిసినప్పుడు కోడలి పక్షాన నిలబడటం ఎంత గొప్ప విషయం. ఇక ఇంద్రాదేవి తన అనుభవంతో కూడిన మాటలతో కావ్యకు హితవు పలుకుతుంది. చూడమ్మా, నేను నా మనవడిని సమర్థించును, అలా అని నీకు మద్దతు ఇవ్వనని అనను. ఆ బిడ్డను మోస్తున్నది నువ్వు. తల్లిగా నీకు అన్ని హక్కులుంటాయి. నీ మనస్కి ఏది సరైంది అనిపిస్తే అది చెయ్యి అని స్వేచ్ఛనిస్తుంది. అప్పుడు కావ్య వాళ్ళిద్దరినీ ఆశ్చర్యపరిచే మాటలు మాట్లాడుతుంది. అమ్మమ్మగారు, మనం ఇప్పుడు నా బిడ్డ గురించి కాదు, రాజ్గారి గురించి ఆలోచించాలి అంటుంది. ఇద్దరూ ఆశ్చర్యంగా, రాజ్ గురించా అని అడుగుతారు. అవును. ఆయనకి నేనంటే ప్రాణం. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ అన్నా కూడా అంతే ఇష్టం. అలాంటి మనిషి అబార్షన్ చేయించాలంటున్నారు అంటే దాని వెనుక ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండి తీరుతుంది. కోపంలో అత్తయ్యగారు ఆయన్ని 2 మాటలు అన్నారు కాని ఆ మాటల వెనుక ఉన్న ఆయన ప్రేమను, ఆయన పడుతున్న నరకాన్ని ఎవరూ చూడటం లేదు. ఆ కారణం ఏంటో నేను వెతికి పట్టుకుంటాను అని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతుంది. కావ్య కేవలం భార్య కాదు, తన భర్తను పూర్తిగా అర్థం చేసుకున్న ఒక స్నేహితురాలు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. మరోవైపు రాజ్, కళ్యాణ్లు కారులో ఒక మెడికల్ స్టోర్ దగ్గరికి వస్తారు. కళ్యాణ్కి ఏమీ అర్థం కాదు. అన్నయ్య, ఇక్కడికెందుకు వచ్చాం అని అడుగుతాడు. రాజ్, ఇది మన ఫ్యామిలీ డాక్టర్ నాగరాజ్ గారికి బాగా కావాల్సిన లక్ష్మణ్ మెడికల్ స్టోర్. డాక్టర్ గారు మందులన్నీ ఇక్కడే తెప్పిస్తారు. ఇప్పుడు మనం ఆయన పేరు వాడుకుని కొన్ని మందులు తీసుకోవాలి. ఏం కావాలో నీకు వాట్సాప్లో పంపాను, అవి తీసుకురా అని చెప్తాడు. కళ్యాణ్ ఫోన్లో మెసేజ్ చూసి షాక్ అవుతాడు. అతని చేతులు వణుకుతాయి. అన్నయ్యా, ఇవి అబార్షన్ టాబ్లెట్స్ కదా. ఇవి మనం తీసుకెళ్తే డాక్టర్ గారు మనల్ని జైల్లో పెట్టిస్తారు. ఒకవేళ ఈ విషయం వదినకి తెలిస్తే తన జీవితంలో నిన్ను క్షమించదు. ఇది చాలా పెద్ద నేరం అన్నయ్యా అని భయంతో చెబుతాడు. కాని రాజ్ కళ్లలో భయం లేదు, కేవలం భార్యను కాపాడుకోవాలనే పట్టుదల తప్ప. కావ్య నన్ను క్షమించకపోయినా పర్లేదురా. కాని నాకు కావ్య ప్రాణాలతో కావాలి. అది ముఖ్యం. ఇప్పుడు నువ్వు వెళ్తావా, నన్ను వెళ్ళమంటావా అని నిలదీస్తాడు. పాపం కళ్యాణ్. అన్నకోసం ఎంత రిస్క్ చేస్తున్నాడో చూడండి. ఒకపక్క అన్న ప్రేమ, మరోపక్క చట్టం, మధ్యలో నలిగపోతున్నాడు. అన్నమాట కాదనలేక, నేనే వెళ్తానులే అన్నయ్యా అని మనసులో, ఇప్పుడు నేను దొరికిపోతే నా జీవితం జైల్లోనే అని అనుకుంటూ వణుకుతూ షాపులోకి వెళ్తాడు. షాపులో ఉన్న లక్ష్మణ్కి ఫోన్లో ప్రిస్క్రిప్షన్ చూపించి టాబ్లెట్స్ అడుగుతాడు. లక్ష్మణ్ వాటిని చూసి, ఇవి అబార్షన్ టాబ్లెట్స్ కదా, ప్రిస్క్రిప్షన్ లేకుండా అస్సలు ఇవ్వలేను. ఇది ఇల్లీగల్ అని కరాఖండిగా చెప్తాడు. కళ్యాణ్, మా ఫ్యామిలీ డాక్టర్ నాగరాజ్ గారే పంపించారు. ఆయన బిజీగా ఉండి ఫోన్లో పంపారు అని అబద్ధం చెప్తాడు. అయినా లక్ష్మణ్ ఒప్పుకోడు. నకిలీ ప్రిస్క్రిప్షన్లు పెట్టి చాలామంది ఇలా చేస్తున్నారు. నేను నమ్మను. డాక్టర్ గారే పంపారు అంటున్నారు కదా, ఒక్క నిమిషం ఉండండి, నేనే ఆయనకు ఫోన్ చేసి కనుక్కుంటాను అని ఫోన్ తీస్తాడు. కళ్యాణ్ గుండె ఆగనంత పనవుతుంది. అయ్యో, ఇప్పుడు ఫోన్ చేస్తే మొత్తం గుట్టు రట్టయిపోతుంది అని కంగారుపడి, అయ్యో, ఫోన్ చేయకండి అని ఆపుతాడు. లక్ష్మణ్కి అనుమానం పెరిగిపోతుంది. ఏంటి? భయపడుతున్నారా? అంటే డాక్టర్ గారు మిమ్మల్ని పంపలేదా అని నిలదీస్తాడు. కళ్యాణ్ వెంటనే తేరుకుని, అలాంటిదేం లేదు. నేనే నా ఫోన్ నుండి చేస్తాను అని చెప్పి వెంటనే రాజ్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే లక్ష్మణ్కి వినపడేలా, హలో డాక్టర్, మీరు ఫోన్లో ప్రిస్క్రిప్షన్ పంపిస్తే ఈ లక్ష్మణ్ గారు టాబ్లెట్స్ ఇవ్వనంటున్నారు. మీతో మాట్లాడాలంట. ఒక్కసారి మీరు నాగరాజ్ డాక్టర్లా మాట్లాడండి అని క్లూ ఇస్తాడు. లక్ష్మణ్కి అనుమానం వచ్చి, నాగరాజ్ డాక్టర్లా మాట్లాడటం ఏంటి? ఆయన నాగరాజ్ డాక్టర్ కాదా అని అడుగుతాడు. కళ్యాణ్ తడబడుతూ, అయ్యో, ఆయనే డాక్టర్. ఏదో మాట తూలాను అని కవర్ చేస్తాడు. ఇక కారులో ఉన్న రాజ్ గొంతు మార్చి డాక్టర్లా గంభీరంగా మాట్లాడతాడు. లక్ష్మణ్, నేను డాక్టర్ నాగరాజ్ని మాట్లాడుతున్నాను.
ఆ అబ్బాయికి ఆ టాబ్లెట్స్ ఇచ్చి పంపించు అని చెప్తాడు. లక్ష్మణ్కి గొంతు తేడాగా అనిపించి, క్షమించండి డాక్టర్, మీ గొంతు ఏదో తేడాగా ఉంది. మీరు నిజంగా నాగరాజ్ గారేనా అని మళ్ళీ అడుగుతాడు. రాజ్కి కోపం వచ్చి, ఈ రోజుల్లో మనుషులే మారిపోతున్నారు, గొంతు మారడంలో ఆశ్చర్యం ఏముంది? నాకు కొంచెం జలుబు చేసింది. నేను చాలా బిజీగా ఉన్నాను, ఇచ్చి పంపించు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక లక్ష్మణ్ చేసేది లేక ఆ టాబ్లెట్స్ ని కళ్యాణ్ చేతిలో పెడతాడు. కళ్యాణ్ ఆ టాబ్లెట్స్ తీసుకుని కారు దగ్గరికి వచ్చి రాజ్కి ఇస్తాడు. రాజ్, థ్యాంక్స్ రా అంటే, కళ్యాణ్ ఎంతో బాధగా, థ్యాంక్స్ కాదు అన్నయ్య. ఈ విషయం వదినకి తెలిస్తే నువ్వు తన పాలిట శత్రువుగా మిగిలిపోతావు. చెడ్డవాడిగా శత్రువైతే పర్లేదు కాని ఇంత మంచి చేస్తూ శత్రువుగా మారితేనే చాలా బాధగా ఉంటుంది అని అంటాడు. ఆ మాటలు రాజ్ గుండెను తొలిచేస్తాయి. ఇక ఎపిసోడ్ చివరి అంకానికి వచ్చేసింది. కావ్య గదిలో కబోర్డ్ సర్దుతూ ఉంటుంది. అప్పుడు తనకి రాజ్ ఎంతో ప్రేమగా ఇచ్చిన కొన్ని బేబీ పోస్టర్స్ కనిపిస్తాయి. ఆ పోస్టర్స్ చూడగానే కావ్య గతంలోకి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాజ్ ఎంతో ఆనందంగా గదిలోకి వచ్చి, కావ్య, నీకో సర్ప్రైజ్ అంటాడు. ఏంటండి? ఏమైనా గోల్డ్ నెక్లెస్ తెచ్చారా అని కావ్య ఆటపట్టిస్తుంది. ఛీ, అలాంటివి నీకు నచ్చవని నాకు తెలుసు. నీకెది ఇష్టమో అదే తెచ్చాను అని రాజ్ ఒక పోస్టర్ బయటకు తీస్తాడు. దానిమీద ఒక అందమైన, బొద్దుగా ఉన్న పాప ఫోటో ఉంటుంది. అది చూసి కావ్య కళ్ళు ఆనందంతో మెరిసిపోతాయి. వావ్, ఎంత బాగుందో! మనకి కూడా ఇలాంటి పాపే పుట్టాలి అని మురిసిపోతుంది. రాజ్ నవ్వుతూ, నాకు బాబు ఇష్టమని నీకు తెలుసు కదా. పాప ఫోటో ఎందుకు తెచ్చారు? నాకు బాబు ఫోటో కావాలి అని అల్లరి చేస్తాడు. సర్లే ఏడవకు, బాబు పోస్టర్ కూడా తెచ్చాను అని మరో పోస్టర్ ఇస్తాడు. ఆ సంతోషకరమైన క్షణాలను తలుచుకుంటూ కావ్య కళ్లలో నీళ్లు తిరుగుతాయి. అప్పుడే ఆమె మెదడులో ఒక మెరుపులాంటి ఆలోచన వస్తుంది. ఆ పోస్టర్స్ వైపు చూస్తూ, నాకు ఐడియా వచ్చింది. ఇంతగా బిడ్డ కోసం కల్లుగన్న మనిషి ఇలా ప్రవర్తిస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో కారణముంది. ఆయన ప్రేమగా ఇచ్చిన ఈ బహుమతే ఇప్పుడు ఆయన నోటితో నిజాన్ని చెప్పిస్తుంది. ఈ పోస్టర్తోనే అసలు నిజం బయటపెడతాను అని ఆ పాప పోస్టర్ని తీసుకుని గోడకు అతికిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంద్రాదేవి అక్కడికి వస్తుంది. ఏంటమ్మా కావ్య, రాజ్ చేత నిజం చెప్పిస్తానని చెప్పి ఇక్కడ గోడలకి బొమ్మలు అతికిస్తున్నావు అని అడుగుతుంది. దానికి కావ్య ఎంతో నమ్మకంగా, చెప్పాను కదా బామ్మా, ఆ పని మీదే ఉన్నానని. ఇప్పుడు చూడండి, ఈ పోస్టరే ఆయన మనసులో ఉన్న బాధను బయటకు తీసుకువస్తుంది అని అంటుంది. ఇంద్రాదేవికి ఏమీ అర్థం కాక, ఏంటో ఈ కాలం పిల్లల మాటలు, మీ పనేదో మీరు చెయ్యండి అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోతుంది. ఇంతటితో ఈ ఉత్కంఠభరితమైన ఎపిసోడ్ ముగుస్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, కావ్య ఒక అద్భుతమైన ప్లాన్ వేసింది. మరి కావ్య వేసిన ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా? ఆ పాప పోస్టర్ని చూసి రాజ్ మనసు కరిగి నిజం చెప్పేస్తాడా? లేక తన పంతం నెగ్గించుకోవడానికి రాజ్ అక్రమంగా తెచ్చిన ఆ టాబ్లెట్స్ ని కావ్యకి ఇచ్చేస్తాడా? అసలు కావ్య బిడ్డ ప్రాణాలకు ఉన్న ముప్పు ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే మనం రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థాంక్యూ ఫర్ వాచింగ్. బై బాయ్.